జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. కేంద్ర కేబినెట్ విస్తరణకు బీజేపీ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు మరొక కేంద్ర మంత్రిని అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. వచ్చే నెల వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించే దిశగా కేంద్రం బీజేపీ అడుగులు వేస్తుంది. మోడీ సర్కార్ ఇప్పటికే దానిపైన కసరత్తు మొదలుపెట్టింది. ఏ రాష్ట్రాలకు ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరు సీనియర్ ఉన్నారు, సమీకరణాలు ఏంటి అనే దానిపైన కసరత్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రాబో త్వరలో ఇప్పుడు బీహార్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ యొక్క విస్తరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తమిళనాడుకు సంబంధించిన బీజేపీ మాజీ చీఫ్ అన్నమలై ఎవరైతే ఉన్నారో తనకు కేంద్ర కేబినెట్లో బెర్త్ ఖాయమైనట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందుకు సంబంధించే మరొకసారి తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించేందుకు కూడా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏపీలోని బీజేపీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇవి మహాకూటమిగా ఏర్పడి గత ఎన్నికల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమిలో ఉన్న టీడీపీకి సంబంధించి ఇద్దరికి బీజేపీ అవకాశం కల్పించింది కేంద్ర కేబినెట్లో. ప్రస్తుతం విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ వాణిజ్య శాఖకు సంబంధించిన ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న కేబినెట్ కూర్పులో ఆంధ్రకు సంబంధించిన మరొక వ్యక్తిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి జనసేనకు అవకాశం వస్తుందా, టీడీపీకి అవకాశం వస్తుందా అనేది మాత్రం కొంత తర్జన భర్జన జరుగుతుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలకు సంబంధించి జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ అధినేతగా, అదేవిధంగా టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా సమాలోచనలు చేస్తున్నారు. సమీకరణలన్నీ క్రోడీకరించుకొని ఎవరికి మంత్రి పదవి కేంద్రంలో స్థానం కల్పిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయనే దానిపైన విస్తృతంగా అయితే సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపైన అయితే జనసేనకు సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్కు కేంద్ర కేబినెట్కి మోడీ ఆహ్వానం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తిరస్కరించి ప్రస్తుతం ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళనప్పటికీ కూడా తన సోదరుడు నాగబాబును పంపిస్తారా, లేదంటే సీనియర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కేంద్ర కేబినెట్లో చోటు దక్కిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఎవరికి సంబంధించిన లీడర్ల అభిమానులు వారికే ఇదొక పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడమే కాదు, అందుకు సంబంధించి సమీకరణలు కూడా చేస్తున్నారు. అయితే కేంద్ర కేబినెట్లోకి ఏపీ నుంచి జనసేన నాయకుడు వెళ్తారా, లేదంటే టీడీపీకి సంబంధించిన నేత వెళ్తారా అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వర్షాకాల సమావేశాలు జరగకముందే ఈ యొక్క కేంద్ర కేబినెట్ను మార్పు చేర్పులు చేసి దీన్ని కొంత విస్తరింప చేయడంతో పాటు ఏదైతే ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ప్రాంతాల నుంచి మరొక వ్యక్తికి, మరొక నేతకు ఆ కేంద్ర కేబినెట్లో చోటు దక్కించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు, ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి మూడు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్లో మార్పు చేర్పులు, అదేవిధంగా కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు ఎక్కడైతే పార్టీని బలోపేతం చేయాలి, రాబో ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలను ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా విజయం సాధించాలి అనే దానిపైన బీజేపీ విస్తృతంగా కసరత్తు చేస్తుంది. దీనిపైన ప్రత్యేకమైన కీలకమైన సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. అయితే మనకు ఒక 4-5 రోజుల్లో ఏపీకి సంబంధించి ఒక నూతన కేంద్ర కేబినెట్లోకి ఒక మంత్రి చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎవరు అనే దానిపైన మాత్రం కొంత సస్పెన్స్ ఉంది. అయితే కుల సమీకరణలు, అదేవిధంగా అనేక రకాల సమీకరణలు క్రోడీకరిస్తున్నారు. మొత్తానికి ఎవరిని అక్కడ కేంద్రం కేబినెట్కి పంపిస్తారు అనేది మాత్రం ఆంధ్రాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. కెమెరామెన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.